ఖచ్చితంగా మనం ఇక్కడ విగ్రహం పెట్టుకుందామా? పెట్టుకోవాలంటే మనకి ఏం చేయాలి? అందరం ముక్కు చేయాలి. దానికి కావలసినటువంటి సమకూర్చుకోవాలి. మరి దానికి కావలసిన వనరులు సమకూర్చుకోవాలి. దాంతోపాటు శివాజీ ముందు నంది పెడతాం. ఎందుకు పెడతాం ఇక్కడ నంది అంటే సంగమేశ్వరుడు యొక్క కాలనిది నందీశ్వరుడు. దానికి ఎదురుగా నంది ఉంటే ఇక తిరుగుండదు ఈ కాలనీకి. మహా అద్భుతంగా వెలుగొందుతుంది. ఇక్కడికి ఎవరన్నా సరే ఎంత పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి చూడగానే చెప్పు నిలిచి నమస్కారం చేయాలి. అట్లా చేద్దామా? నేను ముందు ఉంటాను, మీరు వెనుకుండండి చాలు. ఓకేనా? ఈరోజు అదే కొబ్బరికాయ అదే ముహూర్తం. ఇంకా సంబంధాలు ఎవరు అవసరం లేదు. అదే కొబ్బరికాయ అదే ముహూర్తం. ఈరోజు మనం శివాజీ మీద మనం ఎంత ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా మనమందరం కార్యం ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాం. ఇక్కడ సంగమేశ్వర కాళీకి ఈ విగ్రహం ఉండడం వల్ల, ఈ నంది ఉండడం వల్ల ఏమవుతుంది స్వామి అంటే అందరికి వైబ్రేషన్స్ వస్తాయి. చూడంగానే ధర్మం కోసం ఒక్కసారి చేతులొచ్చి నమస్కారం చేయాలనిపిస్తుంది. కాబట్టి మనం అందరం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకుందామా? మీరు గట్టిగా చెప్తే తీసుకుంటాం. చేద్దామా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ? వీర శివాజీ జై భవానీ, జై భవానీ.